వేదిక మీద ఉన్న ఆప్తులు, మిత్రులు, రాత సమానులు, బొజ్జా దశరథరామరెడ్డి గారు, అలాగే వైఎన్ రెడ్డి గారు, హరికృష్ణ గారు, గంగిరెడ్డి గారు, రమణయ్య గారు, వేదవతి గారు, రామకృష్ణారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శేషాద్రి రెడ్డి గారు, అలాగే ఇక్కడికి చేసిన అన్నదాతలు అందరికీ కూడా శిరస్సు వచ్చి అభివాదం చేస్తున్నాను. నేను ఒక సామాన్యుడినండి, నేను పెద్ద నాయకుడు కాదు. నేను కేంద్ర ప్రభుత్వంలో ఒక సలహాదారుగా పనిచేసేవాడిని. అయితే ఈరోజు ఉన్నాను. అదే ఈ వేదిక మీద వచ్చిన తర్వాత నాకు చూస్తూ ఉంటే అనిపించింది, ఒకప్పుడు ఇది నేను ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉద్యోగానికి వచ్చి చేసేవాడు. ఈ రోజున నేను ఆయన కూడా ఇక్కడి నుంచి అక్కడికి వచ్చాడు, శ్రీనివాసాచార్య. ఇప్పుడు ప్రజలకు కూడా అదే పరిస్థితి. అక్కడ కూర్చొని మొక్కుకుంటేనో, ప్రభుత్వాలను ఊడిగేలు చేస్తేనో, జెండాలు పట్టుకుంటేనో మన యొక్క బతుకులు మారే పరిస్థితి లేదు. నానాటికి తీసుకెళ్ళి నాగంబోట్లు అన్నట్టు తయారైంది ఆ పరిస్థితి. మన యొక్క సహనం వీళ్ళకి చేతకాని కారణంగా తయారైంది. తప్పదు, ఆ మార్గం ఎంచుకోక తప్పదు. ఎందుకంటే ముందు దగా, వెనక దగా, అడుగడుగున దగా దగా. ఎన్ని రోజులు భరిస్తాము ఈ దగాని మనం? ఇందాక ఎవరో అన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం. కాదండి, ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మకానికి ఒక ప్రదేశ్. అమ్మాయిస్తున్నారు, అదానికి అమ్మేస్తావు, అంబానీకి అమ్మేస్తావు, జిందాల్కి అమ్మేస్తావు. ఇక్కడ వరవగల్లో టీజీ వెంకటేష్ మనవుడు, టీజీ విశ్వప్రకాశ్ మనల్ని అమ్మేస్తాం. ఎక్కడ దొరికితే అక్కడ భూములు అమ్మటమే ఈ ప్రభుత్వాలు. ఆఖరికి రైతన్న వాడు బతకడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి తెస్తున్నారు. ఒక నానుడి భూమికి రైతుకి మధ్య స్నేహం వ్యవసాయం అనుకోవాలి. అలాంటిది ఈ రోజున ఆ భూమికి నీరందనివ్వటం లేదు, ఆ రైతుని బతకనివ్వటం లేదు. అట్లాంటప్పుడు ఎక్కడ అన్నదాత ఉంటాడు, ఎలా అన్నం పెడతాడు జనానికి? ఫ్యాక్టరీ లేకుండా మనిషి బతకగలడు, కానీ అన్నం లేకుండా బతకగలడా? ఏమన్నా అంటే ఏఐ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవి ఇవి అంటారు. ఇవి కాంప్లిమెంటరీ సర్వీసెస్. 1990 ముందు దేశం బతకలేదా? బతికింది కదా, కంప్యూటర్లు లేకుండా. మరి ఇప్పుడు బతకలేదా? బతుకుతుంది. కానీ 1990 ముందు రైతు లేకపోతే బతికే పరిస్థితి ఉందా? లేదు. ఈ రోజున ఉందా? ఈ రోజున లేదు. అలాంటి రైతుని వీళ్ళు బతకనివ్వట్లేదు. రైతు బతకకపోతే దేశం ఎలా బతుకుతుంది? వీళ్ళు రకరకాలుగా వేధిస్తున్నారు. ఇది ఒక రాయలసీమకో, ఉత్తరాంధ్రకో, ఆ మధ్యాంధ్రకో సంబంధమైన విషయం కాదండి, రాష్ట్రం మొత్తం. నేను ఉద్యమాలలోకి వచ్చినప్పుడు చూస్తే నాకు కలిగిన ఒకే ఒక విచారం ఏంటంటే, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం మాకే జరుగుతుంది అన్యాయం అనుకుంటున్నారు కాదు, మొత్తానికి చేస్తున్నారంటే వీళ్ళు రాజకీయ పార్టీలు అన్యాయం చేయడంలో సమన్యాయం పాటిస్తున్నారు. అందరికీ చక్కగా అన్యాయం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే ఫుట్బాల్ మ్యాచ్ కాదు. అటు పక్కేమో ప్రజాపక్షం, లేకుంటే ప్రభుత్వ పక్షం, ఇటు పక్క ప్రతిపక్షం, రెండు టీములే తంతున్నారు పడేసి. ఆ బాలెవరు? మనమే, ప్రజలమే. వాళ్ళ వరకు వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు దీనిలో భాగంగానే మరీ ఒక ఏడాది నుంచి తీవ్ర స్థాయి వచ్చింది. ఎక్కడెక్కడ ప్రదేశాలలోనో ఉద్దానం అంటారు శ్రీకాకుళం దగ్గర, అక్కడెక్కడో కాకులు ఎదురు పెట్టాడంట. అసలు అక్కడ మనుషులంతా అంటే కావలేదు, కాకులు ఎక్కడి నుంచి తెస్తారయ్యా? ఓ 3000 ఎకరాలు సంతర్పణ. అటు పక్కకి వెళ్తే వెన్నెల వలస అంటాడు, అక్కడేమో అమ్మేస్తామంటాడు, పక్కనే మిట్టర్ వాళ్ళకి భూములు ఇస్తాడు. రక్కపల్లిలో 5000 ఎకరాలు.
ఇటు పక్కకు వస్తే వరవపల్లిలో 1200 ఎకరాలు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ అక్కడ రైతులేమో వాళ్ళ ప్రదేశాలలో ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఆ ఉద్యమము చెవులకు చేరటం, ప్రజల చెవులకి. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, రాయలసీమ శ్రీశైలం నుంచి గోల్డ్ అంత నీరు వస్తుంది, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. రాయలసీమకి డోకాలేదు. ఇది జనాలకు ఉండే ఫీలింగ్. పోలవరం లక్షలు ఖర్చు పెట్టేశారు, అక్కడ విపరీతంగా ఉంది. ఇది ఏ రోజు నారాజు అయిపోతుంది, అక్కడ పంటలు ఉండదు. ఇది జనాలకు అరే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయట ఎక్కడ, ఉద్యానంలో కార్గో ప్లాంట్ పెడితే. అంత ఉద్యోగాలు వస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు ప్రజలు? అరే చక్కటి పని కదా, చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని తెస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు పట్టించుకొని పెడతామంటే వెన్నెల వలసలు ఎందుకు గిరిజనులు ఎందుకు తిరుగుతారు? రాష్ట్రాభివృద్ధిని వీళ్ళందరూ అడ్డొస్తున్నారు. వెన్నెల వలస ప్రజల్లో ఉన్న అభిప్రాయం. వైజాగ్లో గూగుల్ అత్యద్భుతం 70,000 కోట్లు 80,000 కోట్లు పెడుతున్నారు. అక్కడ 1,30,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇది ప్రజలలోని అభిప్రాయం. ఇక్కడ వాళ్ళకి తెలుసు దానివల్ల వచ్చే నష్టం. ఇప్పుడు బాధ్యత పౌరులుగా ప్రజలకు తెలియచెప్పాలి నిజాలే వీళ్ళు చెబుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు తెలియచెప్పాలి. 3,200 మెగావాట్ల విద్యుత్ చేస్తా అంటావు, అక్కడికి రైలు కనెక్షన్ అంటే ఆ బొగ్గు తేవడానికి ఎక్కడో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఆ రైలు కనెక్షన్ ఇక్కడే ఎవరు చెప్తారు? అందుకోసమనే మేము ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక అని ఒక వేదిక తయారు చేశాం. ఈ ఉద్యమాలన్నింటినీ కలిపాం. వడ్డే సోమనాథేశ్వరరావు గారితో నేను మాట్లాడి ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే, మీతో పాటు నేను ఉన్నా, చెయ్యండి. ఆ రోజున దశరథరావు రెడ్డి గారు, అలాగే సోమనాథేశ్వరరావు గారు, నేను, ఉత్తరాంధ్రలో లీడర్ రమణమూర్తి గారు, వెంకటేశ్వర గారు, లక్ష్మి, ఇలా అందరినీ కలిసి ఒక వేదికగా ఏర్పడి లాభం లేదు, ఇలా వదిలేస్తే ఈ ప్రభుత్వాలు రాష్ట్రం మొత్తాన్ని దోచేస్తాయి. చివరికి ఆంధ్రలో చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వీళ్ళు మనకి తీసుకెళ్తారు. మన చేతిలో వచ్చి గవ్వలాగా చేస్తారు. ఎక్కడో ఒక చోట ఈ ప్రభుత్వాలకు ఎదురెళ్లాల్సిందే అన్న సంకల్పంతో అడుగు పెట్టామండి. ఉద్యమ బాధ పట్టాం. నేను ఎవరు ఉద్యమించాలని కాదండి, సామాన్యులు మళ్ళీ చెప్తున్నాను. సామాన్యుల మాకేమో ఉద్యమ ప్రస్థానం లేదు, రాజకీయ ప్రస్థానం అసలు లేదు. ఏదో ఆఫీసులో కూర్చొని పనిచేసినా సరే, వడ్డే సోమనాథేశ్వరరావు గారు పెద్ద గొప్ప రాజకీయాలు ఆయన ఉన్నారనుకోండి. కానీ ఆయన ఉద్యమ రాజకీయవాడు కాదు, సామాన్య రాజకీయవాడు. ఆ దీనిలో మేము వెళ్ళి ప్రజలకి తెలియచెప్పాం, ప్రభుత్వానికి కూడా తెలియచెప్పాం. మీరు చెబుతోంది అబద్ధాలు. 5 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని కార్గో ఎయిర్పోర్ట్లో, సింగపూర్లోనే అంత పెద్ద ఎయిర్పోర్ట్లోనే 57,000 ఉద్యోగాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు 5 లక్షల ఉద్యోగాలు? అబద్ధం. ప్రజలకు తెలిసి మేల్కొన్నారు, ప్రజలు ప్రశ్నించడం మొదలెట్టారు. ఇప్పుడు అక్కడ చాలా భాగం కూడా ప్రభుత్వం యొక్క ఇది తగ్గింది. 3,200 మెగావాట్ల విద్యుత్ ఎక్కడి నుంచి ఇస్తావు? రైల్వే లైన్ లేదు. ప్రజలకు తెలిసి వాళ్ళు కూడా ప్రశ్నించడం మొదలెట్టారు. కూడా సిమెంట్ ప్లాంట్ పెడతానంటే, ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదు. మేము సగం మంది గంట్యాడ విశాఖపట్నంలో ఉండి సగం మంది ఉద్యానం దగ్గరికి వెళ్తే ఈ నెల 7వ తారీఖు ఉత్తరాంధ్రలో విప్లవజనంగా చెప్పచ్చు. గంట్యాడలో ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకంగా అందరూ కుర్చీలో తీసేశారు. రమణమూర్తి గారి ఆధ్వర్యంలో, లక్ష్మి గారి ఆధ్వర్యంలో, వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, గౌరవ అచ్చిబాబు గారి ఆధ్వర్యంలో అందరూ ఎదురుదిరిగాం. కనకారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎదురుదిరిగారు. అక్కడ వాళ్ళు మా టీంలో సగం అడ్డలేదు. ఇక్కడ ఉద్యానంలో మేము వస్తున్నామని సెక్షన్ 30 పెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఆడవాళ్ళు పోరాడారు. కుర్చీలు తీసుకెళ్లి పోలీసులు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే సభలు అంటే ఆ స్థాయికి వచ్చేసింది. చాలా బాగా ఇక రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టుల పరంగా బాగా వాడుతున్నారు. ఎలాగంటే ఏ కేటగిరీ ఒక ప్రాజెక్టు మొదలెట్టినప్పుడు ఆ పంప్ హౌస్లు కట్టడానికి, రిజర్వాయర్లు కట్టడానికి వాళ్ళకున్న బడ్జెట్లో 80% అక్కడ పెట్టేస్తారు. కానీ వాడుకలో జనానికి అది 20% ఉపయోగం.
అంటే నీళ్లు రావాలి. బి కేటగిరీ ఇది ఏంటంటే మెయిన్ కెనాల్స్ తవ్వడం. అంటే ఉన్న బడ్జెట్లో ఇది ఒక 10% ఉంటుంది. ఒక 100 కోట్లు బడ్జెట్ అనుకుంటే 80 కోట్లు ఈ డ్యాములు కట్టడంలోను తర్వాత పంప్ హౌస్ కట్టడంలో ఖర్చు పెడతారు. ఓ 10 కోట్లు ఈ కెనాల్స్ తవ్వడానికి. ఈ 10% ఏదైతే ఖర్చు పెడతారో దాని నుంచి వచ్చే లాభం 20% ఉంటుంది. కారణం ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన రాబడి మొత్తం 80% వచ్చేసింది ఆల్రెడీ. వాళ్ళకి అడ్డాల్సినవన్నీ అక్కడ అడ్డేశారు. 10 కోట్ల దానికి ఇంట్రెస్ట్. అందుకనే మనకి ఇంట్రెస్ట్ కారణం ఏంటంటే ఆ బ్రాంచ్ కెనాల్ చేస్తేనే మన పొలాలకు నీళ్ళు వస్తాయి. కానీ వీళ్ళు వేయడు. ఎందుకంటే అక్కడ నీళ్ళు వచ్చేది ఏంటి, జనాలకు నీళ్ళు వస్తుంటే అంతా రాకపోతే అంటారు. నీకు రావాల్సింది కదా. ఉన్నట్టుండి రాత్రి పడకచల్లని ఎందుకంటారు, పోలవరంలో అయిపోయింది. ఇప్పుడు అక్కడ అర్జెంట్ ఏమీ లేదు, మ్యాక్సిమం అద్దేశారు. ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ పెడితేనే కదా మళ్ళీ వీళ్ళకి అద్దడానికి దొరుకుతుంది ఛాన్స్. ఒక 80,000 కోట్లు ఏదో ఎంత కావాలనుకున్నా 15,000-20,000 కోట్లు ఇలా చేస్తున్నారు. ఆ అద్దులు లేకపోతే వీళ్ళకి పనిచేస్తుంది కాదు. అద్దులు ఉండాలి కదా. అది ఆల్రెడీ పోలవరం ఇక్కడ అడ్డేశారు. చాలా బాగా ఇక్కడ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే జలయజ్ఞంలో ఆయన ఐదోధికంగా ఆయన కష్టమైన పడ్డాడు. ఏదో సాక్షి పేపర్లు, సాక్షి టెలివిజన్లు ఇవన్నీ అలా పైకి వచ్చేసి ఆ కార్యక్రమం మీద ఏదో ఇవి చక్కగా నలుగురిలోకి వచ్చేసి సరే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దాన్ని వాడుకుంటున్నాడు, అది వేరే విషయం అనుకోడు. ఇక్కడ అడ్డేసేది వీళ్ళు అడ్డేస్తున్నారు. ఇప్పుడు ఇంకేముంది, 10% ఉంది పని. బ్రాంచ్ కెనాల్స్ చేయాలి. ఏం వస్తుంది దానిలో వాళ్ళకి? గట్టిగా మాట్లాడితే ఒక ఎమ్మెల్యే జేబు దర్శనంలో దాని మీద ఆలోచించాలి. అందుకని వాళ్ళు పట్టించుకోవట్లేదు దాన్ని. కానీ వాళ్ళు పట్టించుకోకపోయినా మనం పట్టించుకోవాలి. మన జీవితాలు దాంట్లోనే ముడిపడి ఉంటుంది. వాళ్ళు చేయకపోతే వదిలేద్దామా? లేదు, మనమే చేసుకుంటాం. శ్రమదానం చేద్దాం. ఎక్కడెక్కడ మోటార్లు పెట్టి నీళ్లు తీసుకొచ్చి పంట పొలాలకు పెట్టుకుంటున్నారు ఆ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ రెజల్యూషన్ పాస్ చేసి 10 రూపాయలు ఇస్తే మనమే తీసుకెళ్తాం ముయ్యాలి అని వీళ్ళు చేయడం లేదు. ఆ పనులు మా పొలాలు ఎండిపోతున్నాయి, మా బిడ్డలు చచ్చిపోతున్నారు, ఇవ్వాల్సిందే నీళ్ళు. ఇవ్వకపోతే సరే దా కొడుతున్నాం, చప్పుదారా చప్పు, కలుస్తావా కాల్చు. నా పొలానికి నీరు వచ్చిన తర్వాతే వదులుతాం, అప్పటిదాకా వదలమని అడ్డం తిరగాల్సిందే. ఇది వేరే చట్టం. ప్రభుత్వం కర్ర తీసుకు కొట్టే కానీ మాటలు ఏదో మామూలుగా అయ్యా బాబు మాకు చేయండి ఇలా పరిస్థితి ఆగిపోయారు. వీళ్ళకి అలా తలకెక్క కర్ర తీసుకుంటారు కొడదా ఉత్తరాంధ్రలో కొడుతున్నాం. ఇక్కడ కూడా మొదలెట్టాం. ఎక్కడెక్కడ ప్లేస్ తీసుకుంటారు రెడ్డి గారు. ఏ బ్రాంచ్ కావాలి ఎక్కడి నుంచి రావట్లేదు వెళ్దాం. పదండి పొలుగు బాగా తీసుకుని వెళ్దాం. పౌలో ఎవరన్నా ఫండ్స్ కావాలంటే లోకలన్నా వెళ్దాం. నాడి ఫండ్స్ ఉన్నాయి కదా. ప్రతి సంవత్సరం 2 కోట్లు 3 కోట్లు జబ్బులో వేసుకుంటాడు ప్రతి ఎమ్మెల్యే ఎంపీ. లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారు. జబ్బులు ఇవ్వ ప్రభుత్వం మాకు డబ్బులు ఎందుకు ఓట్ల మీదే కదా మాకు ఎత్తెక్కింది. చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇంటి మీద వెళ్ళి కూర్చున్నాం. ఎందుకు ఇవ్వవు? మా బతుకులు నాశనం అయిపోతున్నాయి. ఓట్లకైతే వస్తావా? మా బతుకుల కోసం రావా? రా, ఖచ్చితంగా రావాల్సిందే. అలా ఎదురు తిరిగినప్పుడే ఈ ప్రభుత్వం మాట్లాడింది. లేకపోతే మనం ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఏమి పనిచేయదు. దొంగపోత మీద వర్షం చూసినట్టే. ఎన్ని చెప్పినా కలెక్టర్ గారికి ఇచ్చామనుకో ఆయన ఇంకోటి ఇస్తాడు. ఎమ్మెల్యే గారికి చెప్పామనుకో కలెక్టర్ దగ్గర కట్టాడు. కలెక్టర్ చెప్పామనుకో ఎంఆర్ఓ దగ్గర కట్టాడు. ఎంఆర్ఓ చెప్పామనుకో ఎవరు మరీ మన కోపం చెప్తా ఒక రాత్రి సీఎం దగ్గరికి వెళ్తే మీ సమస్య పరిష్కరిస్తాను ఎప్పుడో కాదు. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. మనమే కార్యాచరణలోకి దిగాలి. దిగితేనే ఆగుతుంది. ఇది అనుభవపూర్వకంగా జరుగుతున్నాను. ఏదో మాటగా చెప్పటం లేదు. మేము గంటలు అలా చేస్తే మళ్ళీ చేస్తాం. మళ్ళీ చేయబోతున్నాం. అక్కడ కార్పొరేటర్ ప్రతి ఇంటి 30 చేయబోతున్నాం. రాష్ట్రంలో రెజల్యూషన్ పాస్ చేయాలి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అది తీసుకుని కోర్టుకు వెళ్ళాలి. వీళ్ళు ఇష్టమేనా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మన ఇంట్లో మనకి హక్కులు ఉన్నాయి. మనము నాయకులు వాళ్ళు కాదు. మనం ఓటు వేస్తే వాళ్ళ నాయకులు అయ్యారు. కానీ వాళ్ళ నాయకులు చేసే నాయకులు మనం గట్టిగా ఉంటే ఏ ప్రభుత్వానికి కూడా ధైర్యం ఉండదు. మన కర్మం ఏంటంటే మనము వీళ్ళని నమ్ముతున్నాము, వీళ్ళు మనం వచ్చేస్తున్నాము. ఇక రాయలసీమ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ విషయం ఏంటంటే
దొంగపోతు మీద వర్షం కురిసినట్టే ఏం పట్టించుకోరు. ఏదో ప్రాజెక్టు తూతు మంత్రంగా లాగించేశారు, వాళ్ళకి అర్థాల్సిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏమీ ఇంట్రెస్ట్ లేదు. ఇక రెండోది తెలంగాణ. ఇది ఇంకో సౌతి ప్రోగ్రాం. ప్రతిదానికి తయారైపోతారు వీళ్ళు. సరే, బనకచెర్ల ప్రాజెక్టు నేను కూడా వ్యతిరేకమా, నీటి వాటాల గురించి మనం మాట్లాడుకుంటాం. బనకచెర్ల కడుతున్నాం అనగానే నీటి వాటాలు లేవు. ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? గోదావరి అలా తీసుకెళ్తారు. మరి మన నాయకులు నోరెత్తి మాట్లాడాలి కదా, ఒక్కడ మాట్లాడాలి. ఎందుకని? హైదరాబాద్లో ఉన్న వీడి ఆస్తి మీకు ముఖ్యం, మనం కాదు. అరే నువ్వు అక్కడ అడుగుతున్నావు కదా, మరి మీరు కాళేశ్వరం కట్టినప్పుడు గోదావరి ట్రిబ్యూటరీస్ 2, ప్రాణహిత 7. మరి ప్రాణహిత అదే ట్రిబ్యూటరీ నుంచి నువ్వు 320 టీఎంసీలు కాళేశ్వరానికి తీసుకెళ్ళావు. దానికి అనుమతున్నది 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టు కానీ గ్రీన్ ట్రిబ్యునల్లో అనుమతి తీసుకున్నావు. 320 టీఎంసీల మీరు ఎలా తీసుకెళ్తున్నావా అని అడగాలి కదా మన నాయకులు వాళ్ళని. వాడు మన మీద వచ్చి బనకచెర్లకు ఎలా తీసుకెళ్తావు వీళ్ళని అడిగినప్పుడు నువ్వు కాళేశ్వరానికి ఎలా తీసుకెళ్తావు వీళ్ళని నిగ్గదీసి అడగాలి కదా. అడుగుతున్నారా? మీరు కూడా చెప్పట్లా. అడుగుతున్నారా అంటే మీరు కూడా ఆలోచన పట్టుకున్నారు, అడగలేదు. అప్పుడు మనం అడగాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే అడగకపోవడం చాలా అవసరం. మనము మాట్లాడకపోవటాన్ని, మన మౌనాన్ని అంగీకారంగా వాళ్ళందరూ చూస్తున్నారు. మొన్న అదృష్టం కొద్ది మనకి పార్లమెంట్ సీట్లు 16 రావడం వల్ల కొద్దిగా మనం సేవ్ అయ్యాం. అవతల పక్క బీఆర్ఎస్ పార్టీ రాకపోవాలి. ఎలక్షన్స్ ముందు ఏమన్నారు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మళ్ళీ 2 పెడతారు. ఈ బ్రిజేష్ కుమార్ ఆయన కృష్ణావాటర్ డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్స్లో పెట్టినప్పుడు, బచావర్ ట్రిబ్యునల్ పెట్టిన రోజున ఆయన 2400 టీఎంసీలో 500 టీఎంసీలో పంచినప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి 800 టీఎంసీలు ఇచ్చారు. దానిలో తెలంగాణ ప్రాంతానికి 300 టీఎంసీలు, తర్వాత ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ఆంధ్ర కలిపి ఒక 500 టీఎంసీలు పంచినారు. అయితే ఆయన దాంట్లో చెప్పింది ఏంటంటే మిగులు జలాలు చాలా ముఖ్యమైనది. మిగులు జలాలు ఏ రాష్ట్రంలో అయితే నది పోయి సముద్రంలో కలుస్తుందో ఆ రాష్ట్రానికే హక్కు ఉంది అని చెప్పారు. చెబితే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ వేరు రాష్ట్రం. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. ఏ రాష్ట్రంలో కలుస్తుందో ఆ రాష్ట్రానికే ఎందుకు మిగులు జలాల మీద హక్కు అంటే ఆయన అడుగు చెప్పింది ఏంటంటే ఆ కిందనున్న రాష్ట్రాలకి వరదలు వచ్చినప్పుడు విపరీత నష్టం కలుగుతుంది. ఆ నష్టాన్ని మనం ఎలాగో కూర్చోలేదు కాబట్టి నీరు కలిగినా సరే వాళ్ళకి హక్కు ఇవ్వటం బాగుందని చెప్పారు. అలాగే మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 1952 నుంచి ఈ రోజు దాకా ఆంధ్ర రాష్ట్రం దరిదాపులో 12,000 పైచిలకు జనాభాను కోల్పోయింది. 52,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఈ 12,000 కోట్ల మంది జనాభాలో ఒక్క 8,000 కోట్ల మంది దివిష ఉత్పత్తిలో చనిపోయారు. అంతమంది చనిపోయారు. అవి ఎలాగో వాళ్ళు తీర్చలేరు కాబట్టి ఈ ఏవైతే మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాలు వీళ్ళకి ఇవ్వటం భావ్యం అన్న తర్వాత రాష్ట్ర విభజన చేశారు. సరే, అదో లెక్క విభజన, అదేదో ఎవరినో ఉత్తరచడానికి చేసినట్టు. విభజన చేసిన తర్వాత కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ మీటింగులు పెట్టి అది కేసీఆర్ గారి, రేవంత్ రెడ్డి గారి వీళ్ళు మిగులు జలాల్లో మాట్లాడాలని నాయకుడు ఒక్కడైనా మాట్లాడాడు. మీటింగ్ పెడితే వీళ్ళు ఎవరు మాట్లాడాలా? ఎవడు మాట్లాడాడు? కర్ణాటక వాడు మాట్లాడాడు. అరే మిగులు జలాల్లో నీకు ఎలా వస్తుందిరా హక్కు? ఏ రాష్ట్రంలో సముద్రంలో కలుస్తుంది ఆ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత మీకు సంబంధం లేదు, దానివల్ల ఆంధ్ర ఉండడానికి ఉంటున్నారు. వీళ్ళు
ఎందుకు మాట్లాడరు? ఏంటయ్యా అంటే హైదరాబాద్లో ఉన్న వీళ్ళ ఆస్తులు మీద ఏం చేస్తే ఆస్తుల మీదకి కేసీఆర్ ఏమి పంపిస్తాడో, బుల్డోజర్ పంపించి జిహెచ్ఎంసీకి పాల్గొనిస్తాడేమో ఆ ఇల్లు, లేకపోతే నా ప్లాంట్లు లాగేస్తాడేమో, లేకపోతే నా భూములు తీసేసుకుంటాడేమో. ఇది వీళ్ళ భయం. వీళ్ళ భయంతో వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మన యొక్క ఇంట్రెస్ట్ తనఖా పెట్టేస్తున్నారు. అయితే దీని కాలపరిమితి అయిపోయింది. 2000 సంవత్సరంలో బ్రిటిష్ కుమార్ గారు బచావ్. అప్పుడు ఈ బ్రిటిష్ కుమార్ గారిని పెట్టారు. పెడితే ఈయన తప్పుల కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. దానిలో ఏం చేశారంటే మొత్తం ఎంత నీరుందో ఆ నీరులో ఒక 171 టీఎంసీ తప్ప మొత్తం పనిచేసారు. మొత్తం పనిచేసి దానిలో మిగులు జలాలు కూడా వాటా ఇస్తారు. మిగులు జలాలు ఎలాగైనా వాటా వేస్తావు, మా నష్టాలను పూడుస్తావా అంటే దానికి సమాధానం లేదు. అరే మొత్తం జలాలు 171 టీఎంసీలు వదిలేసి నువ్వు ఎలా పంచుతావు? ఎందుకంటే అది కూడా చెప్తాను. ఎందుకంటే అది కూడా మనకి చాలా పేపర్ మీద ఒక కత్తి పెట్టాలి. కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక ఇలా పాల్గొంటూ వచ్చేటప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలో బెసాల్ట్ రాక్స్ అని ఇవి రాకులతో ఈ నది ఇలా పాల్గొని వెళ్ళేటప్పుడు ఆ రాక్స్ ఇది తగలడం వల్ల కాల్షియం, సోడియం చాలా బాగా ఈ నీళ్ళలో పాల్గొంటూ వస్తున్నాయి. వచ్చేసి కింద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆంధ్ర, రాయలసీమ చివరి ప్రాంతాలు మనమే, వీటిల్లోకి ఇది వచ్చేస్తాయి. వీటి వల్ల టోటల్ డిసాల్వబుల్ సాల్ట్స్ అంటాం వీటిలో, అవి 258 దాకా అయిపోతాయి. ఇది న్యూట్రలైజ్ చేయాలంటే ఈ నీరులో కొంత భాగం తీసుకెళ్ళి సముద్రంలో వదలక తప్పదు. అందుకని బచావత్ గారు 500 టీఎంసీల పైకి 445 టీఎంసీలు తీసుకెళ్ళి సముద్రంలో వదిలారు. ఎందుకంటే ఆ సాల్ట్స్ అప్పుడు కానీ వదల లేకపోతే పంటలు నాశనం అయిపోతుంది. ఈయన ఏం పట్టించుకోకుండా మొత్తం పనిచేశారు. పనిచేస్తే ఇప్పుడు నష్టం అవుతుంది. తెలంగాణకి ఏం నష్టం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఇచ్చేయండి, మాకు 800 టీఎంసీలు కావాలి, మాకు 800 టీఎంసీలు కావాలి. వాళ్ళు చెప్పే రాజకీయం తెలుసా? కృష్ణానది ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60% మా దగ్గర పాల్గొంది. కాబట్టి మాకు ఇచ్చే 60%, 40% ఆంధ్ర, రాయలసీమ పంచుకుంటుంది. ఆ లెక్కన మహారాష్ట్రలో ఎక్కడైనా ఎక్కువ పాల్గొంది. మరి అడగ వాళ్ళగా ఎందుకన్నా ఎక్కువ వాడకం ఎక్కడుందో రాయలసీమ ప్రాంతం టోటల్ కృష్ణా మీద ఆధారపడుతుంది. వాడకం ప్రకారం చూసుకోవాలి. వాళ్ళకి గోదావరి కూడా పాల్గొంది, కానీ రాయలసీమ లేదు కదా. గోదావరి ఒక్క కృష్ణా మీద ఆధారపడుతున్నారు. ఆ మీద వీళ్ళు కాజేసుకుంటే మన పరిస్థితి ఎక్కడి నుంచి వస్తాయి? వేరే మార్గం ఉందా? వీళ్ళు వచ్చే మార్గం లేదు కదా. అటువంటి పరిస్థితుల్లో బచావ్ ట్రిబ్యునల్ అవార్డుని ఎలాగైతే ఇలా వర్గీకరించారో కోర్టుకి బ్రిటిష్ కుమార్. అయితే ఈ మోడీ వచ్చిన తర్వాత మళ్ళీ బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ 2 అని పెట్టాను. పెట్టి మళ్ళీ కొత్త రిపోర్ట్. ఇప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్టు ఆయన లేకపోయినా మళ్ళీ అదే ఇస్తారు. ఏదైనా అక్కడ ఎక్కడ 1-2 టీఎంసీలు అటు ఇటు చేస్తాయి. అది తీసుకొచ్చి మనం రుద్దుతారు. రుద్దారనుకో మళ్ళీ మన పరిస్థితి దాని వాడు ఉన్న నీళ్ళు అక్కడ వీళ్ళు అంటే ఈ ప్రభుత్వం చెప్పారు కదా, అపోజిషన్ అయినా పొజిషన్ అయినా వీళ్ళు ఎంత పిరికితనంలోకి వెళ్ళారంటే విభజన తర్వాత నాకు అదే చాలా బాధ. అసలు నేను ఈ ఉద్యమాల్లోకి రావడానికి ముఖ్య కారణం అంటే గుండె మండిపోయి కదా. ఇంత పిరికితనానికి దీనికన్నా ఇంటి దగ్గర కూర్చోవడం లేదు, రాజకీయాలు మాత్రం ఉండేది. విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ఆంధ్ర ప్రాంతం చూడాలి, సాగర్ వచ్చేసేసి చూడాలి. తెలంగాణ శ్రీశైలము వాడే వస్తాడు, ఆంధ్ర ప్రాంతము వాడే వస్తాడు, తెలంగాణ పులిచింతలు కూడా వాడే వస్తాడు. వెళ్తే పోలీసులు మన పోలీసులు కొడతారు. ఒక్కళ్ళైనా మాట్లాడతారా? అస్సలు సైలెన్స్. ఏమైనా చేసుకో, ఇచ్చేసారి తీసుకో, ఇష్టం వచ్చినట్టు వాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 1 సంవత్సరం అంటే 3 సంవత్సరాల క్రితం కృష్ణలో 2000 టీఎంసీల నీళ్ళు వచ్చింది. సమ్మర్ వచ్చేదానికి డెడ్ స్టోరేజ్ ఏంట్రా బాబు అన్యాయం అంటే కరెంట్ లేనప్పుడల్లా నీళ్ళు బాగా వస్తుంది. నీళ్ళు బాగాలంటే కరెంట్ లేదు. ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? ప్రకాశం గారికి అటు సమస్య. అదే నాకు కరెంట్ కావాలి.
తీసుకుంటాం అంతే. ఇది ఒక్క నాయకుడు కూడా మాట్లాడదు. అని ఇక్కడ రాయలసీమలో దాహాలతో వీళ్ళు ఇక్కడ ఇదే కోరుకుంటే వాళ్ళు నీరు పాల్గొస్తే రేపు రెండో పంటకి ఎవరు ఇస్తారు నీళ్ళు? వాడికి కరెంట్ బాగానే ఉంటుంది, మరి ఇక్కడ రెండో పంటకి నీళ్ళు ఎవరైనా ఇస్తారా? ఇవ్వగా 2000 టీఎంసీలు వస్తే రెండో పంటకి నీళ్ళు అక్కడ వేసేసాయి. ఒక్కడు మాట్లాడారు. ఇలాగా ఒక పక్క మన ప్రభుత్వాలు మనం ఏదిస్తున్నాయి, రెండో పక్క ఈ తెలంగాణ సౌతిపోతుంది. వీళ్ళు రాయలసీమ వీళ్ళు చేస్తారు. రాయలసీమ కాదు, రాష్ట్రం మొత్తాన్ని. ఇంకా ఇందాక చాలామంది రైతులు మాట్లాడినప్పుడు మద్దతు ధర అసలు మాట్లాడు. ప్రపంచంలో ప్రతివాడు తను పండించిన దానికి కానీ తాను తయారు చేసిన దానికి కానీ వాడు సొంత రేటు పెట్టుకుంటున్నప్పుడు రైతు ఒక్కడే ఎందుకు వేరే వాడు రేటు అమ్మాలి? ఎందుకన్నా చెప్పండి. ఎవడో పెట్టాడు ఆ రేటు మద్దతు ధర. ఆ మద్దతు ధర అంత చెత్త ధరను కొట్టలేదు. స్వామినాథన్ కమిషన్ అని చెప్పేసి ఆయన గొప్ప శాస్త్రజ్ఞుడు అగ్రికల్చర్. ఆయన ఈ మద్దతు ధర గురించి గొప్పగా పోరాడారు. ఈ మద్దతు ధరలో ఉన్న పెద్ద బొక్క ఏంటో చెప్పిన, మన దేశంలో 70% రైతులు టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులే. ఈ కౌలు రైతులు పండించినప్పుడు వీళ్ళు కౌలు ఇవ్వాలి కదా. ఆ కౌలుని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేయండి. మద్దతు ధర ఒక్క ప్రొడక్షన్ కాస్ట్లే తీసుకుంటుంది. అటువంటిప్పుడు అది మద్దతు ధర ఎందుకు అవుతుందండి? నేను ఒక అద్దె ఇంట్లో ఉంటాను, అద్దె పెట్టుకుంటే అద్దె కూడా తీసుకోవాలి కదా నా నెలలెక్కలో. మరి ఎందుకు తీసుకోవు? ఇదే మద్దతు ధర కాదు. ఇది వీళ్ళ స్వార్థం కోసం వీలుగా పెట్టుకున్న ఒక ధర. 10 రూపాయలు కేజీ మీ దగ్గర కొంటే మార్కెట్లోకి వెళ్ళే వాళ్ళకి 60 రూపాయలు అవుతుంది. మిగతా 50 రూపాయలు ఎక్కడ పోయింది? ప్రపంచంలో రైతు అనేవాడు, నేను విదేశాల్లో పనిచేసినప్పుడు న్యూజిలాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ చూసినప్పుడు రైతు అనేవాడు అందరికన్నా కూడా బాగా ధనికుడు. రైతు అనేవాడు చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి వాళ్ళ పొలాలు, డ్రోన్స్తో వాళ్ళు చదువుతారు, ఎయిర్ క్రాఫ్ట్తో చదువుతారు. కానీ భారతదేశంలోనే రైతు అనేవాడు అత్యంత పేదవాడు. కారణం ఎందుకో తెలుసా? ఆత్మహత్య చేసుకునే రైతులు కనబడుతున్నారు కానీ ఆత్మహత్య చేసుకునే ఒక్క దళారైనా కనబడ్డాడు ఈరోజు? సార్ ఒక్క దళారైనా ఆత్మహత్య చేసుకున్నాడా? లేదు. ఎందుకంటే మీ యొక్క సరుకుకి రేటు ఎవరో నిర్ణయిస్తున్నారు, కానీ దళాలు వాడి సత్తి వాడే నిర్ణయిస్తారు. నేను ఇంతైతే కానీ అమ్మని అంటాడు. ఇది మనకు వచ్చిన ప్రారంభం. రైతు బతకాలంటే రైతు పండించిన పంటకి తనే విలువ కట్టాలి. ఒకవేళ వేరే ఎవరైనా విలువ కడితే రైతు పడ్డ ప్రతి శ్రమని, ప్రతి ఖర్చుని దానిలోకి తీసుకోవాలి. లేకపోతే అది సమ విలువ కాదు. దానిని ఏ రైతు ఒప్పుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా దీని మీదే ముందు రోజుల్లో పోరాటం చేయబోతున్నాము. ఇది ఒక ప్రతి రాజకీయ పార్టీకి కూడా నేను వచ్చే ఎలక్షన్స్లో చెప్తున్నా. రైతుకు మీరు ఇవ్వాలంటే రాయితీలు ఇవ్వద్దు, ఇన్సూరెన్స్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. రైతు పంట పండించడంలోనే నిష్ణాతులు. రైతు పంట మాత్రమే పండిస్తారు. రైతుకు కావాల్సిన విత్తనాలు ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి. రైతుకు కావాల్సిన నీరు ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి. రైతుకు కావాల్సిన ఎరువులు ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి. రైతు పండించిన తర్వాత ఆ పంటను అమ్మే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని, రైతులు కాదు. ట్రాక్టర్ కట్టుకునండి, ఏ మిక్సీ యార్డ్ దగ్గర, మార్కెట్ యార్డ్ దగ్గర రోజు తరబడి కూర్చోడు రైతు. ప్రభుత్వ బాధ్యత. పొలం దగ్గరకే తీసుకురా పంపించు. ప్రభుత్వం ఆ మాత్రం చేయలేవా? నీకు ఓటేసింది దేనికి? పని చేయడానికి. అంతేగాని విదేశీ కంపెనీలకు రాష్ట్రాన్ని అమ్మేయడానికి కాదు. పని చేయి. ఎందుకోసం చేయవు? 2 లక్షలు జీతం ఇస్తున్నాను నాకు వెళ్ళేవాడిని. నువ్వు రిటైర్ అయిన తర్వాత నువ్వు బతుకున్నంత కాలం పెన్షన్ ఇస్తా. ఇందులో కొంతమంది మహానుభావులు ఎమ్మెల్యే పెన్షన్ కూడా తింటున్నారు. సిగ్గు కూడా లేదా? అందులో మన చిరంజీవి గారు ఉన్నారు, 2 పెన్షన్ తీసుకుంటున్నాడు. మనకి హక్కు ఉంది. మన హక్కు కోసం మనం పోరాడాలి. ఖచ్చితంగా పోరాడాలి. ఎవరు పోరాడాలి? మనం మాట్లాడకుండా కూర్చుంటే ఏమైనా చేస్తారు. ఒక సాగుతుందిలేండి, చూస్తూ ఉంటే చేస్తూ పోతారట కాదు. పట్టణం గట్టిగా
ఎక్విజిషన్. ఇందాక కూడా జిందాల్ భూముల గురించి ఎవరో మాట్లాడారు. మన రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవాలంటే ప్రభుత్వాలు వచ్చేసి ఇస్తారా చస్తారా, ఇవ్వకపోతే ఊరుకో, ఈ సంగతి చూస్తాం, అది ఇది అంటారు. అదే జిందాల్ వాడి భూమిలోకి కాలు వెళ్ళడానికి వాడు ఎవరా అంటే నేను ఎవరుకోన్నాడు. మన భూముల దగ్గర వస్తే మనం ఎందుకు ఆ మాట్లాడదు, ఎందుకు భయపడతాం, ఎందుకు మనకి సరైన కాంపెన్సేషన్ ఇస్తేనే భూమి ఇవ్వగలమని చెప్పి ఎందుకనం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా చేస్తుందేమో భయం. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఏమీ చేయలేదు. 6 నెలల క్రితం కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కలకటా మున్సిపాలిటీ వర్సెస్ సిటిజన్స్ కేసులో క్లియర్గా చెప్పింది, కాంపెన్సేషన్ అంటే ఎక్విజిషన్ అంటే 7 పాయింట్ ఫార్ములా ఫాలో కావాల్సిందే. ఒక రైతు దగ్గర నువ్వు భూమి తీసుకోవాలంటే ఆ రైతు నోటీస్ ఇవ్వాలి ఫస్ట్. ఆ రైతు నోటీస్కి ప్రతిస్పందించి నాకు ఇవ్వటం ఇష్టమే అంటే అప్పుడే వాళ్ళు ముందుకి, లేకపోతే నీకు హక్కు లేదని ఎవరైనా సరే అప్పుడు కూడా ఫెయిర్ కాంపెన్సేషన్ అంటే ఆ రైతు యొక్క భూమి విలువ ఎంత ఉందో అంత ఇవ్వాలి. మళ్ళీ ఎంతంటే విలువ పెట్టే రకాలు కాదు, ఆ ప్రాంతంలో ఏదైతే హైయెస్ట్ విలువ ఉందో దాంట్లో 80% ఉంటుంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అనేది పాటించాల్సిందే. నేనైతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం ఈ భూమి లాంటిదంటే ఉదాహరణ దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. 7.5 నోటీసులు ఫస్ట్, నోటీసులు ఫస్ట్, నోటి మాట కాదు, నోటీసు మాటే మాట. నోటీస్ ఇస్తే దాని మీద పోరాడడం, కరెంట్లో పోరాడుతున్నాం, 8,300 ఎకరాలు ఇదే పోరాడుతున్నాం. ఎవిక్షన్ నోటీస్ ఇస్తే దాని మీద పోరాడుతున్నాం, ఉద్దానంలో పోరాడుతున్నాం. నోటి మాట కాదు, నోటీసు. జడ్జిమెంట్లు ఉన్నాయి సుప్రీంకోర్టు. ప్రభుత్వంగా నీ యొక్క దూకుడు పెట్టితే ప్రజలుగా మాకు తెలిసిన హక్కు మేము పెంచుతాం. దూకుడు నేను ఆపగలం, ఆపుతాం, ఎక్కడికి పోలేదు. వైజాగ్లో ఇలాగే హిందుస్థాన్ జింకని ఒకదాన్ని ఇలాగే అన్నారు. అమ్మిన తర్వాత రివాల్యుయేషన్ చేయలేదు, కోర్టు వేస్తే ఇప్పుడు కొన్నాడు ఇస్తుంటే అక్కడ ప్రభుత్వం గురించి మనకి మన హక్కులు ఉన్నాయి. ఎవరు భయపడదు. ఎవడు ల్యాండ్ అక్విజిషన్కి వచ్చినా సరే ముందర నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత నేను వాళ్ళని చెప్పి రాశాను. ఒక గ్రామం మొత్తం వస్తే గ్రామ పంచాయతీ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఒక గ్రామ పంచాయతీ రిజల్యూషన్ ఎంత గొప్పదంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో చెప్పింది, గ్రామ పంచాయతీ రిజల్యూషన్ ఆపరేట్ చేసే శక్తి నాకు కూడా లేదండి. అంతటి పవర్ ఉంది ఒక గ్రామ పంచాయతీ రిజల్యూషన్. రిజల్యూషన్ కాసేది అడ్డేదో ఒకటి పోరాడి ఏం చేస్తుందో చేసుకోవాలి. మీ హక్కులు మీకు తెలియాలి, మీరు ఏం పోరాడగలరో మీకు తెలియాలి. పోరాడాలి, ఖచ్చితంగా పోరాడాలి. ఎందుకంటే మనము వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడగల, మనని మనం కాపాడుకోవడానికి పోరాడుతున్నాం. ఆ పరిస్థితిలో వీళ్ళు నెట్టేస్తున్నారు, ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఇక స్టూడెంట్ బేస్ నుంచి ఎందుకు యువత రావటం లేదు అని ఎవరో ఆ పాపం కూడా చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో యువత విపరీతమైన రాజకీయ ఇది ఉండేది. ఎందుకంటే ఎలక్షన్స్ ఉండేవి, కాలేజ్ యూనియన్ ఎలక్షన్స్. అఫ్కోర్స్ దానివల్ల అంతకంత హింస జరిగేది కాదని, కానీ విద్యార్థుల్లో బాగా సామాజిక స్పృహ ఉండేది, రాజకీయ స్పృహ ఉండేది. దానితో నాయకులు తయారయ్యారు. ఈ మహానుభావుడు వచ్చి తీశారు నాయకులు అవడం. ఆ రోజున మాతో పాటు కాలేజీ యూనియన్లలో పనిచేసిన వాళ్ళు ఈ రోజున జవహర్ ఉన్నాడు, ఎస్టీ కమిషన్ చైర్మన్, నాకు సూపర్ సీనియర్ ఎస్సీ కాలేజీ. ఆనందబాబు, నక్క ఆనందబాబు మంత్రిగా కూడా చేసినట్టున్నాడు, అతను కూడా నా సీనియర్. ఇలాగా రకరకాల మంది, తాడిశెట్టి వెంకట్రావు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గుంటూరు నుంచి, అతను కూడా మా కాలేజీ వాడే. అంటే కాలేజీ స్థాయిని చెప్పట్లో నాయకులు వచ్చేవారు. ఎందుకని యూనియన్ ఎలక్షన్స్ ఉంటుంది. వీళ్ళందరూ ఆ రోజున మా కాలేజీ సెక్రటరీగా వేసారు, వేసి ఓడిపోయారు అనుకున్నా, వేరే విషయం. ఆనందబాబు ఒకటే వేసారు, మిగతా వాళ్ళు ఉంటాయి. అక్కడ ఆ రోజున నాయకులు తయారయ్యారు. యూనియన్ ఎలక్షన్ ఉంటుంది, కానీ ఈ రోజున ఎక్కడ యూనియన్ ఎలక్షన్, కాలేజీ యూనియన్లో లేదు, యూనియన్ తీసేసారు. ఇప్పుడు అందువల్ల ఏమైంది, మొబైల్ ఫోన్
లేకపోతే బల్లేసి తిరగటారు. ఇంకా కాకపోతే 1000 రూపాయలు టికెట్ కొనుక్కొని సినిమాలు ఇదే మీరు చేస్తున్నారు. సామాజిక స్పృహ చచ్చిపోయింది. కాబట్టి అది వాళ్ళని తప్పుపట్టలేదు. అలాంటి వ్యవస్థ క్రియేట్ ఖచ్చితంగా విద్యార్థులకి యూనియన్ ఎలక్షన్ మనకి జరపాల్సిందే, విద్యార్థులను మళ్ళీ రాజకీయాల్లో తీసుకురావాల్సిందే. అప్పుడు ధైర్యం. ఎందుకంటే ఆబోటి వాడు పరిగెడితే మహా అయితే ఎంత పరిగెత్తగలం? 10 కిలోమీటర్లు. కానీ అదే యువకుడు 50 కిలోమీటర్లు పరిగెడతాడు. వాడు వేరేసాడు 100 మంది వస్తారు. ఇప్పుడు 2,000 మంది రావడానికి నానా ఆడపడతాడు. కానీ యువకుడు అలా కాదు. వాడు నెట్వర్క్ వాడు ఉంటుంది. అలా 2 రకాలు పోవని అలా పోవ్యాలా వచ్చేస్తుంది అందరికి. చాలా అవసరం విద్యార్థులు రాజకీయాలకు తేవాలంటే ప్రతి కాలేజీలో ఎలక్షన్ కంపల్సరీ చేయాలి. చేస్తే వాళ్ళు వస్తారు. అప్పుడు కానీ వ్యవస్థ భయపడదు. లేదంటే ఇలాగే నేస్తూ పోతారు. ఇవి ఒక ఉద్యమంగా మీరు తీసుకొని ముందరికి ఇది ఒక ప్రాంతంలో లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అమరావతి వాళ్ళు ప్రస్తుతంగా అసలు అమరావతి తప్పు. అమరావతి తప్పు. ఎందుకంటే నేను చెప్తాను, ఇండోనేషియా అనే దేశం, దానికి రాజధాని జకార్తా. అయితే అది సముద్ర మట్టానికి కింద దాంతో వర్షాలు పడటంవల్ల నీరు వచ్చేసి అది మునిగిపోతుంది ఆ జకార్తా. అప్పుడు ఆ ప్రభుత్వం నుసంతరా అని ఒక రాజధాని కడతా ఉంది. 235 మీటర్ల ఎత్తులో వర్షం వచ్చినా అనుకోండి ప్లాన్ చేసుకుని ఒక 2 లక్షల కోట్లతో ఒక దేశం 2 లక్షల కోట్లతో ప్లాన్ చేసి మొదలెట్టారు నుసంతరా. 30% అయిన తర్వాత దేశం చేతులు ఎత్తేసి ఆ వల్ల దాన్ని కట్టడం రాజధాని. ఇది సామాన్యమైన విషయం కాదు, చేయలేదు. ఒక దేశమే చేతులు ఎత్తితే 12 లక్షల అప్పు నీ ఉండి కింద పెట్టుకుని అమరావతి కట్టగలవా? 12 లక్షల కోట్ల అవుతుంది. గట్టిగా మాట్లాడితే ఈ రాష్ట్రానికి నువ్వు కట్టగలవా? నీ వల్ల అవుతుందా? ఎక్కడో ఒక 4 ఆఫీసులు పెట్టి పాలన స్థాపించవయ్యా అంటే అమరావతి అని చెప్పి పాలన మొత్తం గుర్తుపడేసారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఏమో ఎక్కడో విజయవాడలో ఉంటుంది. ఆ మున్సిపల్ కమిషనరేట్ గుంటూరులో ఉంటుంది. పైన అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అది కూడా స్టేట్ గవర్నమెంట్ సంగతి తెలిసిందే. మొదలగే పనిచేయదు. ఇంత దూరం ఉంటే ఇంకా పని చేస్తారు. అసలు ఎవరికి కావాలి? నువ్వు ప్రపంచంలోనే అత్యంత అరే ఒక రాష్ట్రం నాశనం అయిపోతుంది, బాగులేవా? తర్వాత అలా మన ప్రపంచం సంగతి. అమరావతి రాజధాని ఎప్పటికీ జరగదు. రాష్ట్రం మహా అయితే అమరావతి రాజధాని చేయగలిగిన రాజధాని నగరం చేయలేడు. ఇక్కడ వల్ల కాదు. అమరావతి మొత్తం 43,000 ఎకరాలలో 770 ఎకరాలు సీడ్ క్యాపిటల్ అంటారు. 7,200 ఎకరాలు కోర్ క్యాపిటల్ అంటారు. 43,000 ఎకరాలు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ CRDA పద్ధతి. ఇది అరే నీ వల్ల 770 ఎకరాలు ఈరోజు నీ వల్ల కాదా డెవలప్ చేయడం? నువ్వు 43,000 ఎకరాలు చేస్తావా? అవుతుందా? నీ వల్ల అవుతుందా? వనరులు ఉన్నాయి లేవు. వనరులు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. 167 గ్రీన్ ఫీల్డ్ హైవే వేసేస్తా మొత్తం రింగ్ రోడ్ అంటే అయితే ఎవడొస్తాడు? దారిగా ఉన్నాయా? హైదరాబాద్ వేసాడంటే ట్రాఫిక్ ఉంది, టోల్ వేయకుండా డబ్బులు వస్తాయి. నువ్వు వేస్తే ఏమవుతుంది? జట్టా పడుతుందో ఆటో వస్తే వెళ్ళవు అవడం. ఏం చేసుకుంటా? అలాగే ఇవాళ చెప్తున్నా 431 కోట్ల కంట తిరుపతి హైవే నుంచి బెంగళూరు కర్నూలు హైవే నుంచి మేఘాపట్నంలో రోడ్డు వేస్తారు. దానిలో దూరం తగ్గిస్తారు. అరే 1 కోట్లు చూసాం బ్రాంచ్ కెనాల్స్ అన్ని బాబు అంటే 2,200 కోట్ల సంపద వస్తుంది రైతుల నుంచి. ఆ పని చేయకుండా 432 కోట్లు ఎవరికి కావాలి? ఎవడెళ్తాడు దాని మీద? ఏదో ఇప్పుడు డబ్బున్నాడు కానీ మామూలు వెళ్ళాడు. ఎవరికి అవసరం ఉంది? ఈ అధికారులు తిరగడం కోసం వేసుకుంటాం. సామాన్య ప్రజలకు కాదు. మేము రైళ్లలో పోతాం, బస్సులో పోతాం, మాకు ఎక్కడున్నా ఒకటే. ఆ పని చేయకుండా ఈ పనికి మనం పనులు లక్షల కోట్ల అప్పులు ఏమన్నంటే అమరావతి ఏముంది అక్కడ? అక్కడ ఏమి లేదు. ఈ రోజు అక్కడికి వెళ్తే నీకు కనబడేది సీడ్ యాక్సెస్ రోడ్డు, పెద్ద రోడ్డు. అమరావతిలో ఎక్కడైనా పని జరుగుతుందంటే చంద్రబాబు
గజాలు 250 గజాల ప్లాట్లు పంపించారు. అయితే ప్రకాశం అంటే ఆ ప్లాట్ బ్యాంకులో పెడితే బ్యాంకులో తీసుకోరు, ₹1 కారణం ఎందుకంటే ఆ ప్లాట్ ఎన్ఓసి కావాలి, సిఆర్డీ కూడా ఎన్ఓసి, ఎందుకంటే రోడ్డు లేదు. ఆ ప్లాట్ వాళ్ళు ఇచ్చిన కాగితాలు న్యాయం తీసుకుంటారు కదా పెళ్ళి. తర్వాత ఆడపిల్ల పిల్లలు సరే ఓ 10,000 గజాలు ఉన్నాయి, ఆడపిల్లలకు 250 గజాలు కట్టడం తిద్దాం అనుకుంటే కుదరదు. రిజిస్టర్ చేయాలి, 1000 గజాలు ఉంటారు, 250 గజాలు తక్కువ తీసి రిజిస్టర్ చేయమంటే చేయగలరు, ఎందుకంటే ఎన్ఓసి వాళ్ళు. అప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంఘటన చేసి ఆహాహోహో ఇచ్చుకుంటూ వచ్చారు. నేను ఆ రోజున చెప్పాను మీరు పప్పులో కాలేస్తున్నారు, కానీ వాళ్ళు ఆ పార్టీ సోయలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సోయలో. ఈ రోజున వాళ్ళలో ముఖ్య నాయకులే వీడియోలు చేసి మా క్షోభలు అయిపోతాం, మా పిల్లల పెళ్లి అయిపోతున్నాయి. ఆ రోజున అపోజిషన్లో ఉన్న ఈయన అమరావతి నేను రాకని అద్భుతం అన్నాడు, అద్భుతం చేయగల. ఆ రోజున ఉద్యమంలో చాలా మంది నాయకులు అమరావతిలో చిన్న కేసులు, ఆ బ్యానర్ లాగాడను, ఈ చెట్టు ఒకటి కొట్టాడను, లేకపోతే ఎక్కువ మంది జనం అమ్మాయిలో సెక్షన్ అప్పుడు ఉన్నారనో, ఏవో చిన్న కేసులు పెట్టి నేను ఎక్కడిగానే కేసులు తీసేస్తానంట. ఈ రోజున ఒక్క కేసు కూడా లేదా. వాళ్ళ పిల్లలు పాపం అమెరికాలో ప్రసవం అయినా ఏదన్నా వీళ్ళు అవసరం పడ్డా వెళ్ళాలంటే పాస్పోర్ట్ రావాలి, నానా యాదలు పడుతున్నారు, నెత్తినోడు పడుతున్నారు. ఎందుకు రా బాబు ఈ అమరావతి తద్దినాన్ని చేసి మా నెత్తి పెట్టుకున్నారు, నరకం చూస్తున్నారు. ఎక్కడా కూడా శాంతం కానీ ప్రశాంతం కానీ సుఖం కానీ రాష్ట్రంలో లేవు. అందరినీ వేపుతున్నారు వేసేసి. ఖచ్చితంగా దీనికి అంతం పోరాటం చేద్దాం, అందరం కలిసి చేద్దాం. దీని కారణంగా దశరథరావు గారు పెడుతున్నాను, పెట్టండి. పలుగు పాల తీసుకుని బ్రాంచ్ కెనాల్ తింటాం. ప్రభుత్వం చేసేది మనమే చేస్తాం, అప్పుడైనా బుద్ధి వస్తుంది ప్రభుత్వానికి, టీవీ కవరేజ్ వస్తుంది, వాళ్ళకి సిగ్గుపడి ఆలోచన వస్తారు, లేదా భయమైన వస్తుంది. ప్రజలు తిరగబడుతున్నారు. ఖచ్చితంగా రెగ్యులర్ చూడండి, ఒకటి శ్రమదానం రోజు పెట్టండి, వెళ్దాం కదా అన్నది అవుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.